వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూర్ నగర్ లో రసవత్తరంగా సాగుతున్న రాజకీయాలు. ఎంపీ ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య సాగుతున్న మాటల యుద్ధం. ఖమ్మంలో బీహార్ మించి అరాచకం సాగుతోంది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న తుమ్మల. దిగ్విజయంగా కొనసాగుతున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. జగన్ పాలనలో అందిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న నేతలు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే హుజూర్ నగర్ లోని రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ఎన్నికల నిర్వహణ చేసే వ్యక్తిని సైదిరెడ్డి కిడ్నాప్ ప్రయత్నం చేశాడని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అర్ధరాత్రి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కానీ ఫోన్ చేశారు షఫీ వస్తేకి ఇందులో మీరు ఎవరు ఎంప్లాయీ అంటే నేనే తీసుకుని మాట్లాడాను. ఏంటి అక్కడ గ్రూప్ మీటింగ్ అన్నారు. లేదు సార్, మాకు ఎండ్ ఆఫ్ ద డేకి మా సర్వే చేసిన తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, సో ఆ డిస్కషన్లో ఉన్నాము అన్నారు. మరి డిస్కస్ ఎవరు అవ్వలేదు అంటే వెళ్ళిపోయారు సార్, మీ పీపుల్స్ వచ్చేసరికి ఎవరు లేరు, మేము అందరూ డిస్కస్ అయిపోయారు అని చెప్పని అన్నాను. అన్న తర్వాత మరి మా సార్ వస్తే కానీ కార్ తీయడం కుదరదు అని చెప్పని అన్నాను. ఆయన ఆ మాటకి ఆయన ఏం స్పందించలేదు. ఇంకా ఆ లైన్లో నుండి షరీఫ్ అనడం జరిగింది. ఆ తర్వాత మా షరీఫ్కి ఇవ్వండి ఫోన్ అంటే నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. సరే, తర్వాత ఏం చేశారంటే మీరు కారును అమ్మాయిని తీసుకుని రండి, ఎలక్షన్ అయ్యే వరకు గుండాగిరి నాకు ఎలాగనే ఫోన్ చేసింది. నేను అమ్మటాటండి 2 సంవత్సరాల 5 నెలలు అయింది సార్ సిఐ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 5-6 ఇష్యూస్ కూడా ఇట్లా చేసాడు కదా, సివిజిల్ దానికి ఒకసారి మాట్లాడితే అయిపోతుంది. ఇప్పుడు చెప్పినా ఇది ఎలక్షన్ కమిషన్ కింద రావాల్సిన ఇష్యూ. ఈ సిఐ ఉంటే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగదు. ఇతను సైద్ రెడ్డిగా తొత్తుగా గత 2.5 ఏళ్ళ వివరిస్తున్నాడు. ఇమ్మీడియట్ చర్యలు తీసుకోని చెప్పినా సరే. ఇప్పుడు రైటింగ్ లో కంప్లైంట్ వారు ఇచ్చిండ్రు, ఇది రేపటి నుంచి ఫాలో అప్ చేస్తాం. ఖమ్మంలో బీహార్ ను మించి అరాచకం సాగుతోందని కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం 41వ డివిజన్ లోని నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అహంకార పాలనతోటి జనం విసుగెత్తారని, ఖమ్మంలో అరాచక పాలన తరిమి కొట్టాలని అమెరికాలో ఉన్న వాళ్లు ఓటేయడానికి వస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే మీరు ఎక్కడున్నారో చూసుకోండి. మీ ఆస్తుల భద్రత మీకు లేదు, మీ ఉద్యోగ భద్రత మీకు లేదు. శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఆయన పాపం నా దగ్గర చాలా రోజులు చేశాడు. నేను కోప్పడతా పనిచేయమంటా తప్పితే పట్టుబట్టను పట్ట నింపే బాధ్యత ఏదన్నంటే చేయగలుగుతా. ఆ కోప్పడేది కూడా ప్రజల కోసం, పనుల కోసమే తప్ప నేను నా జీవితంలో ఇంతవరకు ఒక్క సింగిల్ నా సొంత పనిని ఏ ముఖ్యమంత్రిని అడగలేదని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. అందుకని నా కథ మీకు అర్థమైంది కాబట్టి ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక తీసుకుంటున్నాం. నాదేమో మీ బలం, వాళ్ళదేమో వేరే బలం. సరే, ఆ బలంతో తెలుసుద్దా జనబలం తెలుసుద్దా అనేది ఈ రోజు టెస్టింగ్. తెలంగాణ మొత్తం మీకు వస్తుంది. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ అయితే మీకంటే మంటలు మండుతుందంట. ఏమవుతుంది ఖమ్మం అని. తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గం మీద పక్క రాష్ట్రాలే కాకుండా మన పిల్లలు ఇతర దేశాల్లో ఉండి రేపు ఓటింగ్కి వస్తున్నారు. అమెరికా నుంచి మీరు మీ అపార్ట్మెంట్ నుంచి కప్పుకుని చేస్తారో ఏదో నాకు తెలియదు, కానీ అమెరికా నుంచి ఓట్లు వేయడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత ప్రతిష్టాకరంగా తీసుకున్నారో, ఎంత ఆలోచన చేసి తీసుకున్నారో, ఖమ్మంలో ఏం జరుగుతుందని ఆవేదనతో వస్తున్నారో
ఆడ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను గెలిపించమని చెప్పి ప్రార్థిస్తున్నాను. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దశల వారీగా బస్సు యాత్రలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే ఓ విడత బస్సు యాత్రలు కంప్లీట్ కాగా రెండో విడతలు నియోజకవర్గాలను చుట్టేస్తూ ఉన్నారు వైసీపీ మంత్రులు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన బస్సు యాత్ర సందర్భంగా టౌన్ కొత్త రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమర్, వేణుగోపాల్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 4.5 జగన్ పాలనలోని అందిన సంక్షేమ పథకాలను బస్సు యాత్ర ద్వారా వివరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. దక్షిణం ఎలా ఉండాలి? మంచి సౌండ్తో ఉండాలి. ఉన్నారా? ఈ మాట అనే ధైర్యం ఒక్క జగన్ గారికి తప్ప భారతదేశంలో మరి ఏ ఇతర నాయకుడికి లేదు. చరిత్ర చెబుతున్నటువంటి నిజం. సామాజిక సాధికారిత అంటే భారతదేశం కులాల కుంపడి, కుల వ్యవస్థతో నిండిపోయింది. ఏ కులాలు రాజకీయంగా దూరంగా ఉన్నాయి, విద్యకు దూరంగా ఉన్నాయి, జీవనానికి దూరంగా ఉన్నాయి, సమాజం చేత వివక్షకు గురవుతున్నాయి. ఏ కులాలు? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీ. ఇప్పుడే గణేష్ అని చెప్పాడు, చాలా మంది చెప్పారు. ఇదే విశాఖపట్నంలో నా బీసీ మత్స్యకార సోదరుడు వెళ్తే గత పాలకుడు ఎంత వివక్షతో చూశాడు. చంద్రబాబు నాయుడు తోలు తీస్తానన్నాడు. నా నాయి బ్రాహ్మణ సోదరుడు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. నా దళిత సోదరుడు వెళ్తే ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలా అనుకుంటానన్నాడు. నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు అన్నాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడికి మన వర్గాల పట్ల వీళ్ళు ఏదో చెప్పింది తింటారు తప్ప ఆలోచించలేనటువంటి ఒక నమ్మకం. నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు ఒక అబద్ధమని. 14 ఏళ్ళు అంటే ముందు 9 ఏళ్ళు పాలించిన తర్వాత 10వ ఏడు అర్థం చేసుకున్నాం. ఆయన ఇంటికి పంపించేశాం. ఏది నిజం చెప్పడం, నిజం తెలియని వ్యక్తి. మన రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒకసారి శాసనసభలో, నీ తెల్ల 1000 ఒక్కలైపోద్దని ఒక శాపం ఉన్నవాడు. అందుకే మోసానికి ఒక రూపం. ఎవరు చెప్పండి? చంద్రబాబుని. అన్ని చేతుల్లో చెప్పాలరా, చెప్పండి చంద్రబాబుని. మోసానికి ఒక రూపం. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సిఐడిలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన జడ్జిని ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ను తప్పుపడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. ఇక ముందు కేసులు పెట్టి తర్వాత విచారణ చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. మొన్న 2 రోజులు సిఐడి వారు బుచ్చికి నోటీస్ ఇచ్చామని పాపం బ్లూ మీడియాలో వదలగొట్టేశారు. అదేదో కోర్టు ధిక్కరణ నేరమని, దానికోసం నోటీసులు ఇచ్చామని డిఐజీ గారు, డీజీ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ ఆయన సుధాకర్ రెడ్డి గారు వదలగొట్టారు. మీరు మాకు నోటీస్ ఇచ్చారు, ఏమి మాట్లాడాము, కోర్టు ధిక్కరణ దేని కిందకు వస్తుంది? న్యాయాధికారులను తిట్టడము లేక న్యాయ పరిధిని అతిక్రమించడమో జరిగిందని మీరు ఎక్కడైనా రుజువు చేశారా? నోటీస్ ఇచ్చామన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉన్నాడని చెప్పాం. ఈ రోజుకి అదే మాట చెబుతా ఉన్నా. తన చెప్పు చేతల్లో ఉన్న సిఐడి అధికారులను ప్రయోగించి ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు బనాయించి దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను చిత్రించి
వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలు పాలు చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్న సంఘటన కూడా హత్యా రాజకీయాల నేపథ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి హత్యా నేరాలు మోపి జైలుకు పంపిస్తూ ఉన్నాడు. నిన్న బీటెక్ రవి కానీ లేక పొంగనూరులో ఇన్ఛార్జి కానీ వాళ్ళందరి మీద ఇదే సెక్షన్లు, చంద్రబాబు గారి మీద అదే సెక్షన్లు. ఏమి సాక్ష్యాలు సేకరించి మీరు రిమాండ్కి పంపించారు చంద్రబాబు గారిని? నేను సవాలు చూస్తూ ఉన్నాను. ముందు జైలుకు పంపించి రిమాండ్కి పంపించి తర్వాత విచారణ చేస్తావా? సిగ్గుందా? ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గుందా? ఏ సాక్ష్యాలు లేవని నిన్న హైకోర్టులో మీరు రుజువులేని చెప్పకుండా ఎందుకు రిమాండ్ పెట్టారనే వాదన వస్తే ఇవాళ ఆక్రోశంతో జగన్మోహన్ రెడ్డి చెడ్డీ గ్యాంగ్ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పనవర్ సుధాకర్ రెడ్డి కావచ్చు, అజయ్ కావచ్చు, డీజీపీ కావచ్చు, మొత్తుకుంటా ఉన్నారు. మీరు చేసింది కోర్టు ధిక్కార నేరం కాదా? సుధాకర్ రెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? కోర్టు ధిక్కార కాదా? జడ్జిని తప్పుపడుతూ నువ్వు మాట్లాడావు కనుక నీది కోర్టు ధిక్కార నేరం, మాది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్నప్పుడు మేము మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్ వేస్తూ 10 సంవత్సరాలుగా బెయిల్ మీదే బయట ఉన్నాడు, మర్చిపోబాకండి. అది వ్యవస్థను మేనేజ్ చేయటం కాదా? కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ వాయిదా. గుంటూరులో భిక్షాటన కార్యక్రమం చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాన్ని అందించాలని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు ఎండగట్టారు. డౌన్ డౌన్ దళిత ద్రోహి సీఎం జగన్, డౌన్ 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 దళిత ద్రోహి సీఎం జగన్, డౌన్ 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 ఎస్సీల భవిష్యత్తును కాల్ రాస్తున్న సీఎం జగన్. 2019 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ అవినీతి అరాచకపు అసమర్థపు ప్రభుత్వం దళితుల మీద కూడా తన ప్రతాపాన్ని చూపిస్తూ దళితులకు ఇవ్వవలసినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయకుండా, అదేవిధంగా దళితుల కోసం ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో 26 పథకాలను కూడా రద్దు చేసి దళితుల యొక్క పొట్టగొట్టడమే కాదు, పేదవాడి యొక్క ఆకలి తీర్చలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రజల మీద దాడి నిరంతరం చేస్తూనే ఉంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇవాళ దళితుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా తన జేబులోకి వేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నిటిపైన కూడా స్టిక్కర్లు వేయించుకుంటూ వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలో ఎస్సీ మోర్చా ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఎమ్మెల్యేలకు కలిసి వారి యొక్క విజ్ఞాపన చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి చేస్తూ ఉంటే, గుంటూరు రాజధాని నగరంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ అవి ఏ రిప్రజెంటేటివ్ తీసుకోవడానికి రెడీగా లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దళితులను అవమానిస్తూ దళితుల రాజధాని అయినటువంటి అమరావతిని కూడా పక్కదోవ పట్టిస్తూ 3 ముక్కలాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై రోడ్ షో నిర్వహించారు. లోతుకుంట నుండి అల్వాల్ వరకు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. మల్కాజిగిరి అభ్యర్థి రామచంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నామలై కోరారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 10 ஆண்டு காலமாக தெலங்கானாவில் இருக்கக்கூடிய எல்லோரும் நாம் பார்த்திருக்கின்றோம். இந்த முறை நிச்சயமாக ஒரு மாற்றம் வேண்டும் என்று நாம் அனைவரும் முடிவு செய்திருக்கின்றோம். அதுவும் குறிப்பாக இந்த தொகுதியை பொறுத்தவரை உங்களுடைய வேட்பாளராக தொடர்ந்து இந்த சட்டப்பேரவை தொகுதியிலே போட்டியிடக்கூடிய ராமச்சந்திர ராவ் அவர்கள் நம்மோடு நின்று கொண்டிருக்கின்றார்கள். வெற்றியோ தோல்வியோ உங்களோடு நிற்கின்றார்.
தொடர்ந்து உங்களுக்காக சேவை செய்து கொண்டிருக்கின்றார். ஒரு மிகப்பெரிய வழக்கறிஞராக, அட்வொகேட்டாக நம்முடைய உயர்நீதிமன்றத்தில், உச்ச நீதிமன்றத்தில், ஹைகோர்ட்ல, சுப்ரீம் கோர்ட்ல பணியாற்றி இருந்தாலும் கூட அவருடைய மனது மல்காஜ்கிரியில உங்களுக்கு சேவை செய்ய வேண்டும் என்பதற்காக அவருடைய மனது இங்க இருக்கு. இந்த முறை நிச்சயமாக நீங்க இவருக்கு வாய்ப்பு அளிக்க வேண்டும் என்கின்ற ஒரு அன்பான வேண்டுகோளை ஒரு சகோதரனாக உங்கள் முன்னால் வைக்கின்றேன். மற்ற கட்சியினுடைய வேட்பாளரை பாருங்க. தன்னுடைய மகனுக்கு சீட்டு கிடைக்கவில்லை என்பதற்காக இத்தனை காலமாக தான் இருந்த கட்சியிலிருந்து ஒரே நாளில் வெளியேறி காங்கிரஸ் கட்சியினுடைய வேட்பாளராக ஒருத்தர் நின்றுட்டு இருக்கார். காரணம் அவருடைய மகனுக்கு சீட்டு கிடைக்கல அப்படிங்கிற ஒரே காரணம். அதே போல இங்க இருக்கக்கூடிய டிஆர்எஸ் வேட்பாளரை பற்றியும் உங்களுக்கு தெரியும். కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అందరికీ అవకాశం వచ్చింది. ఈసారి మల్కాజ్గిరి ప్రజల్ని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అనేక విషయాలు ఉన్నాయి. మన అన్నమయ్య గారు మన ముందు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు మన ముందు మాట్లాడతారు. பெரியவர்களே, தாய்மார்களே, வெங்கடாபுரத்தில் நம்முடைய தமிழ் சொந்தங்களை சந்தித்து மல்காஜ்கிரியினுடைய நம்முடைய சட்டப்பேரவை வேட்பாளராக நம் முன்னால் நின்று கொண்டிருக்கக்கூடிய அருமை அண்ணன் ராமச்சந்திர ராவ் அவர்களுக்கு வாக்கு சேகரிப்பதற்காக நாம் இங்கே நின்று கொண்டிருக்கின்றோம். அதுவும் இங்க இருக்கக்கூடிய தமிழ் சொந்தங்கள் அனைவருமே சில நூறு ஆண்டுகளுக்கு முன்பு நிசாமனுடைய காலத்தில், ஆங்கிலேயர்களுடைய காலத்தில் இங்கே வேலை வாய்ப்புக்காக வந்து இன்னைக்கு தெலுங்கானாவில் தெலுங்கு சகோதர சகோதரிகளோடு கலந்திருக்கின்றீர்கள். அன்பார்ந்தவர்களே, உங்களிடம் வைக்கக்கூடிய வேண்டுகோள் ஒன்றே ஒரு வேண்டுகோள் மட்டும்தான். கடந்த 10 ஆண்டுகளாக தெலுங்கானா மாநிலத்தில் டிஆர்எஸ் ஆட்சியை பார்த்து கொண்டிருக்கின்றோம். எப்படி இந்த ஆட்சி என்பது ஒரு கூறுகிறது. மகன் மகள் పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు చిన్న ముషిడవాడ కూడా కాలనీలోని ఓ ఇంట్లోని దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి కిటికీ గ్రిల్స్ ను కట్టర్లతోటి కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీర్వాలో ఉన్న 50,000 రూపాయల నగదు, కొంత వెండి సామాన్లను, డాక్యుమెంట్స్ తో పాటు టీవీ, గ్యాస్ సిలిండర్స్, సీలింగ్ ఫ్యాన్లను సైతం ఎత్తుకుని పోయారు. క్లూస్ టీమ్స్ కి ఎలాంటి ఆధారాలు దొరకకుండా దొంగలు ఇల్లు మొత్తం కారం పొడి చెల్లారు. లాస్ట్ దీపావళి ముందు రోజు పోలీస్ స్టేషన్ ఏమారో చేశాను. ఫోన్ చేస్తే మనకి బ్యాటరీ, టీవీ, ఎల్ఈడి 42 ఇంచెస్ టీవీ కూడా తీసిపోయినాడు. ఎంత కరువు దొంగనాకుడికి ఎంత కరువు వచ్చినా గ్యాస్ సిలిండర్లు 2 సిలిండర్లు విత్ స్టవ్తో పట్టుకుపోవడం. దొంగోడికైనా దొంగతనంకైనా కనీసం న్యాయం చేయకుండా ఉండలేక ఏదో మేము కష్టపడి రూపాయి కష్టపడి పని చేసుకొని ఉంచుకున్న దానికి ఇలా దొంగలు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వ్యవస్థలోన పోలీస్ డిపార్ట్మెంటు ఇటు అటు అన్ని వైపులా తిరుగుతుంటుంది. గట్టి కేకేస్తే 2 కిలోమీటర్ల పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాలనీ అనేసి 2004లో వచ్చి కొనుక్కొని మా దాని గురించి ఏదో నేను సేల్స్ ఫీల్డ్లోనే చేసుకుంటాను. టోటల్గా ఎంత పోయింది చెప్పండి. ఇప్పుడు అప్రాక్సిమేట్గా నాది పోయింటది ఒక 5-6 లక్షల రూపాయల వరకు. ఎప్పుడు ఫిర్యాదు చేశారు పెందుర్తి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ రాగానే ఈరోజు 9 గంటలకు ఫిర్యాదు చేశాను. పోలీసులు వచ్చేసి చూసుకొని వెళ్ళారు. మీరు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళారు? ఎప్పుడు దొంగతనం జరిగింది? నేను దీపావళి ముందంటే 9వ తారీఖు నుండి ఇక్కడ నుండి వెళ్ళింటాను. ఈరోజు వచ్చాను. ఈరోజు చూసేసరికి మీకు తలుపులన్నీ తీసి బదలు కొట్టేసి కొమ్ములన్నీ చేసేసి తాళాలన్నీ తీసిపోయినారు. ఇది మా ఆడవాళ్ళ తాలూకా పట్టు వస్త్రాలే ఖరీదుగా ఉంటుంది. అది పట్టుకుపోయినారు. ఆడవాళ్ళు ఎంత బాధపడతారో. మా మిస్సెస్ ఇప్పుడే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి వస్తే ఆవిడ చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలు, పెద్ద పిల్లల తాలూకా బట్టలు కూడా పట్టుకుపోయినారు. బట్టలు కూడా పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఇంటి నిండగా కారం పొడి జల్లి పట్టుకుపోయినారు. గోల్డ్ ఏం లేదు, సిల్వర్ పోయింది. గోల్డ్ ఇంట్లోనే ఈ రోజుల్లోనూ బ్యాంకులోనూ దాచుకొని ఉంచుకుంటాము. ఇది సిల్వర్ పోయింట్ ఒక 1 కేజీ వరకు అవుతుందండి. ప్లేట్స్ అన్నీ మేము మా పెద్దమ్మాయికి మ్యారేజ్ గురించి ఉంచుకున్న సిల్వర్ ప్లేట్స్, గ్లాసెస్ ఒకటి ఆ దేవుడి తాలూకా కుందులు మాత్రం తీసుకుని వెళ్ళలేదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలోని బల్లి పడిన మధ్యాహ్న భోజనం తిని 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు వాహనాల్లోని పిల్లలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారులకు వైద్యం అందించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అరకొర సిబ్బందితోటి వైద్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. మదనపల్లి మండలము టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలో సార్ సిఆర్సీ హెచ్ఎం ఇన్స్పెక్షన్ పోయినాడు సార్. ఇన్స్పెక్షన్ పోయింటే హెచ్ఎం వీళ్ళంతా బయట అప్పటికి అన్నం పెడతా ఉన్నారు. హెచ్ఎంస్ వీళ్ళంతా కూడా బయటకు వచ్చేందుకు పిల్లలంతా ఏదో పడింది అని అన్నారంట సార్. కానీ ఎవరికి ఆంబులెన్స్ కాలేదు. ఆందోళనతో పిల్లల తల్లిదండ్రులు కారులోనూ ఆటోలు వేసుకొని చేర్చడం జరిగింది సార్. అందరికీ మనం హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించడం జరిగింది సార్. పిల్లలకి ఎటువంటి హాని జరగలేదు. అలాగే వాంతులు కానీ ఏం కానీ జరగలేదు సార్. ఆ పిల్లలు ఎవరు చూడలేదండి సార్. పిల్లలు సార్ ఫ్రైడ్ రైస్ ఎక్కండి సార్. కానీ ఏం కానీ ఆధారం లేవు సార్. పిల్లలు ఫీల్ అయినా ఒక ఫీల్ అయ్యే సార్ విషయం అయితే తెలియదు సార్. ఇంకా దాని మీద పిల్లలు క్లియర్ కట్గా బల్లే పడింది, 8th క్లాస్ అన్నకు బల్లి వచ్చింది అనే మాట అంటున్నారు సార్. అదేమి మా హెచ్ఎం ఇచ్చిన సమాచారం ప్రకారం ఏమీ కనపడలేదు సార్. పిల్లలు కొంచెం ఆందోళన చెందే తల్లిదండ్రులు మా టీచర్లు కూడా హాస్పిటల్కి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ రాజీవ్ నగర్, నవోదయ నగర్, కైలాసగిరి కాలనీ యూత్ నాయకులు కార్పొరేటర్ జె ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, జి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ గులాబీ కండువాలు కప్పి సాధారణంగా యూత్ నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు చూసి వారి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. అన్ని కూడా చేపించే బాధ్యత నాది. ఎందుకంటున్నంటే నేను ఎమ్మెల్యే అయితే మీ అందరు కూడా ఎమ్మెల్యే అయిన లెక్కనే. మీకు అందరు నీ ఇంటి ఇక్కడనే అంతా ఈడనే కాబట్టి నేను బయటోని కాదు, ఇక్కడి నుంచి అక్కడ పోయినా కాబట్టి అంతేగాని నా ఊరంతా ఈయనే, నేను చిన్నప్పుడు అంతా ఈయనే పెరిగినా. మీకు అన్ని మంచిగా చూసుకునే బాధ్యత నాది. మరి ఉన్నాను ఇక్కడ కనుక వారికి ఉన్నటువంటి అనుబంధము మనకి ఎంతో గొప్పదైనటువంటిది. ఆ నమ్మకంతోనే మనకు చేస్తారు, తను వాగ్దానం చేసి అన్ని చేస్తారన్నటువంటి ఉద్దేశంతో తన దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మరి గతంలో బండారి రాజిరెడ్డి గారి మరి ప్రయాణ సోదరుడు బండారు లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గంలో మన అన్నగారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా అన్నగారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మరి ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎక్కడ పోయినా కూడా ఇలా నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నాం. అన్ని కాలనీ సంక్షేమ సంఘాలు కానీ అదేవిధంగా ప్రతి పల్లెకు పోయినా మరి గడపకు పోయినా కూడా అన్న బీఆర్ఆర్ అంట మేమున్నాం, టీఆర్ఎస్ పార్టీ అంట మేమున్నాం అని చెప్పి మరి అన్నకు మహిళలు మంగళ హారతులు పడుతూ
మరి ఇలా యువత కూడా చాలా పెద్ద ఎత్తున వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఇవాళ మీర్పేట హెచ్పి కాలనీ డివిజన్లోని కైలాసగిరి మరి రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి మరి కొత్త తరము యువతరం పిల్లలు ఏదైతే ఉన్నారో అరే బండారు లక్ష్మారెడ్డి అని అంటే మన ఇంటి బిడ్డ మన నాయకుడు ఎవరెవరికో చేసినాం మేము అన్నకెందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళు గత వారం 15 రోజుల నుంచి మరి అన్నగారిని మరి స్వాగతించుకొని మేము ఘనంగా అన్నగా సపోర్ట్ చేసి కారు గుర్తుపై ఓటేసి బండారు లక్ష్మారెడ్డి అన్నను మరి పెద్ద ఎత్తున మేడతో గెలిపిస్తామని చెప్పి వారందరూ ఇవాళ మరి సంతోషంగా వచ్చి అన్నగారితో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారందరూ కూడా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదే పద్ధతిలో మీరందరూ ఉండి లక్ష్మారెడ్డి అన్న ఉండి గతంలో చేసిన అభివృద్ధి కానీ మరి ఇప్పుడు జరగబోయే అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బండారు లక్ష్మారెడ్డి అన్నను యూత్ మరి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ నగర్ కైలాసగిరి ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి ప్రార్థన కోరుకుంటున్నాం. జై తెలంగాణ. విజయవాడలో బుధవారం హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. ఆమె నటించిన మంగళవారం చిత్రం ఇటీవలే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నగరంలోని ఓ థియేటర్లో యూనిట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఊహించని దానికంటే కూడా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించిందని తెలిపారు. మంగళవారం ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన చిత్రమని పాయల్ రాజ్పుత్ తెలిపారు. Vijayawada media. I'm quite familiar with all the faces over here because I keep on coming here for my events. So first and foremost, chala dhanyavadalu for this massive response. I was literally not expecting this, but the kind of love and admiration I'm getting from every nook and corner is just commendable. So నాకు అనుకున్నాను ఈ మూవీ చాలా హిట్ అవుతుంది అని, కానీ ఎంత బాగా హిట్ అవుతుంది అని అనుకోలేదు. So we have worked extremely hard for this entire project, and it's all the camaraderie and the collaboration that made this entire project so memorable. And this kind of character I have never played before. This is I'm doing for the very first time. As I mentioned earlier, that this movie is going to represent a taboo. We are going to address few societal taboos and that we have touched. That's why I request all the females out there that we made this movie to cater your taste. So please spare some time and e-movie only theaters lo chudandi, and you are going to experience larger than life, and that cinematic experience will be like phenomenal. So that's the thing. Sir. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ లో రసవత్తరంగా సాగుతున్న రాజకీయాలు. ఎంపీ ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య సాగుతున్న మాటల యుద్ధం. ఖమ్మంలో బీహార్ మించి అరాచకం సాగుతోంది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న తుమ్మల. దిగ్విజయంగా కొనసాగుతున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. జగన్ పాలనలో అందిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న నేతలు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.